सलीब पर हुआ तेरे लिए मेरे लिए कैसा महान दुख सहा तेरे लिए मेरे लिए Special song by Kirtana. Kirtana special song. అందరికీ గుడ్ ఈవినింగ్. దేవుని గణపరచడానికి ఒక పాట పాడుతున్నాను. కన్నులతో చూసే ఈ లోకం ఎంతో అందముగా సృష్టించబడిన భూలోకం, దేవుని ఆలయముగా ఈ దేహం ఎంతో పరిశుద్ధముగా సృష్టించబడి శరీరం నా దేవుని సృష్టిగా ఈ లోకం నా సృష్టికర్త పనిగా నా దేవుని సృష్టిగా ఈ లోకం నా సృష్టికర్త పనిగా ఈ దేహం
ఘనతనుందాలని వేవేల దూతలకో కొనియాడబడు దేవునికి నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని తన పోలికలో నిర్మించుకొని ఆవృతిలో నుండాలని తన పోలికలో నిర్మించుకొని ఆవృతిలో నుండాలని నా దేవుడే కోరెనుగా నీ హృదయాన్ని తనకియ్యవా. కన్నులతో చూసే ఈ లోకం ఎంతో అందముగా సృష్టించబడిన భూలోకం. దేవుని ఆలయముగా ఈ దేహం పరిశుద్ధముగా సృష్టించే శరీరం నా దేవుని సృష్టిగా ఈ లోకం నా సృష్టికర్త పనిగా నీటి బుడగ వంటిదిగా ఈ జీవితం ఆవిరైపోవును ఇది మన్నైపోవును అల్పకాలమేగా ఈ లోకం పాడైపోవును ఇది మన్నైపోవును నీటి బుడగ వంటిదిగా ఈ జీవితం ఆవిరైపోవును ఇది మన్నైపోవును అల్పకాలమేగా ఈ లోకము పాడైపోవును ఇది లయమైపోవును ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు సృష్టికర్త దేవునినే మరచి అన్యుడవై బ్రతికావు ఆ యేసయ్య నీ కోసమే నీ శాపాన్ని భరించెను నిత్య జీవము నీకిచ్చుటకై సిలువల చేతులే చాచి నిన్ను పిలిచెను. కన్నులతో చూసే ఈ లోకం ఎంతో అందముగా సృష్టించబడిన భూలోకం దేవుని ఆలయముగా ఈ దేహం ఆశ్చర్యంగా నీవే ఉన్నావా నా దేవుని సృష్టిగా ఈ లోకం నా సృష్టికర్త పనిగా నా దేవుని సృష్టిగా ఈ లోకం నా సృష్టికర్త పనిగా ఈ దేహం. థ్యాంక్ యూ. చిరుగా మనము 59వ పాట పాడుకుందాం. మనం లేచి నిల్చుంటే ఈ పాట పాడుచుండగా మనం దేవునికి మన కానుకలు ఇద్దాము. అందరూ లేచి నిల్చుంటే పాట సంఖ్య 59 వెన్ వి ఆల్ గెట్ టు హెవెన్ సాంగ్ నెంబర్ 59.
ప్లీజ్ బి సీటెడ్. దేవుని కొందనాలు. మరొక ఆదివారం సాయంకాలం దేవుడు మనకు ఆయన సన్నిధిని దయచేసినాడు. దేవుని కొందనాలు. మనం సాయంకాలం వేళ ప్రత్యక్షత గ్రంథం యొక్క ధ్యానంలో మరి బైబిల్ పఠనం చేస్తున్నాము. దేవుని కొందనాలు. మరి దేవుడు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు. ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాము. ఇది ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథంలో అంతా కూడా మరి అంతము గురించి, అంటే చివరి ప్రభు యొక్క దినము గురించి మనం అక్కడ చూస్తున్నాము. గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ అంటారు. అది ప్రభు యొక్క మహా గొప్ప దినము. రాబోయే దినం గురించి ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథం గురించి మనం ఇక్కడ పఠిస్తున్నాం. కాబట్టి 20వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 verse 5. ఓకే, verse 5, 5వ వచనం చదువుతున్నాం. అయితే మిగిలిన మృజులు ఆ 1000 సంవత్సరములు ముగిసిపోవు వరకు మరలా బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం. But the rest of the dead lived not again until the 1000 years were finished. This is the first resurrection. Okay, this is about resurrection. ఇది పునరుద్ధానం గురించి మనం చూస్తున్నాము. ఇక్కడ బుక్ ఆఫ్ రెవల్యూషన్ టాక్స్ అబౌట్ ది 20th chapter. ఇట్ టాక్స్ అబౌట్ ది మిలీనియం. మరి 20వ అధ్యాయం అంతా కూడా మనము 1000 సంవత్సరముల పరిపాలన గురించి మనం చూస్తాము. ఓన్లీ ఫ్యూ వర్సెస్ అబౌట్ ది మిలీనియం. ఫస్ట్ 7 verses or 6 verses ఇట్ టాక్స్ అబౌట్ ది మిలీనియం. మరి మొదటి 6 వచనాలు 1000 సంవత్సరముల పరిపాలన గురించి రాయడం మనం అక్కడ చూస్తాము. సో ఈ అధ్యాయంలో మరి 1000 years అంటే 1000 సంవత్సరములు అనేది దాదాపు ఒక 6 times మెన్షన్ చేయడం మనం చూస్తాము. 6 times, 6 సార్లు 7 వచనాలలో 6 సార్లు 1000 సంవత్సరములు అనే పరిపాలన గురించి మెన్షన్ చేయడం అంటే అక్కడ దేవుడు రాసిపెట్టినాడు. సో అది కేవలం మనకు ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథంలో కేవలం 7 వచనాలు మాత్రమే ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథంలో 1000 సంవత్సరముల పరిపాలన గురించి కేవలం 7 వచనాలు మాత్రమే ఇచ్చినాడు. మరి మనము దాని గురించి లోతుగా తెలుసుకోవాలి. మరి దాంట్లో ఏ విధంగా ఉంటుంది 1000 సంవత్సరముల పరిపాలన అంటే, పాత నిబంధనల నుండే మనం లేఖన భాగాలన్నీ కూడా మరి ప్రవక్తలు రాసిన వాటన్నిటిని కూడా మనం చదువుకోవాలి. మరి కీర్తనల నుంచి ఆరంభం చేస్తే మలాకీ గ్రంథం వరకు మనము గమనిస్తే ఎన్నో వచనాలు మనము పోయిన వారం మనం చూసుకున్నాము. సో ఆ వచనాలన్నీ కూడా మనము ప్రత్యేకంగా మరి ఈ సందర్భంలో మనము ధ్యానించగలిగితే మనకు 1000 సంవత్సరముల పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తేటగా అర్థమవుతుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ మనం ఈ సందర్భంలో మనము ఈ మిలీనియల్ రూల్ అనేది మనము యేసు ప్రభు మరి 1000 సంవత్సరములలో ఆయన చేసే పరిపాలన, మరి దాని యొక్క సమయం, ఆ పీరియడ్ని ఏమంటారంటే సాధారణంగా ఈ టర్మినాలజీ వాడుతుంటారు, గోల్డెన్ ఏజ్ అంటారు. ఇది గోల్డెన్ ఏజ్. మరి దేవుని యొక్క రాజ్య పరిపాలన మనం ఇక్కడ చూస్తాము. సో ఎట్లా పరిపాలన చేస్తాడంటే, హౌ ఈజ్ గోయింగ్ టు రూల్ ద ఎంటైర్ కింగ్డమ్. మరి దేవుని యొక్క రాజ్యం అంతా కూడా ఏ విధంగా పరిపాలన చేస్తాడంటే రాడ్ ఆఫ్ ఐరన్, ఇనుము దండముతో మరి దేవుని యొక్క పరిపాలన చేస్తాడనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఏ విధంగా ఆ పరిపాలన ఉంటుంది అనేది మనము తెలుసుకుంటే, అవన్నీ తెలుసుకోవాలంటే మరలా మనము పాత నిబంధనలు ఉండే లేఖన భాగాలన్నీ కూడా చదువుకోవాల్సి వస్తుంది. దాంట్లో మనం వెళ్ళి పఠించాలి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది యేసు ప్రభు యొక్క 1000 సంవత్సరముల రాజ్య పరిపాలన గురించి మనం దీంట్లో చూస్తున్నాము. 4వ వచనంలో ఇక్కడ మనం గమనిస్తే అక్కడ 4th verseలో, అండ్ ఐ సా థ్రోన్స్ అండ్ దే సాట్ అపాన్ దెమ్ అండ్ జడ్జ్మెంట్ వాస్ గివెన్ అంటు దెమ్ అండ్ ఐ సా ద సోల్స్ ఆఫ్ దెమ్ దట్ వేర్ బిహెడెడ్ ఫర్ ద విట్నెస్ ఆఫ్ జీసస్ and for the word of God, and which had not worshipped the beast, neither his image, neither had received his mark upon their foreheads or in their hands, and they lived and reigned with Christ 1000 years. The people who lived there, అంటే ఈ పీరియడ్. సో ఇక్కడ మనం ఆల్రెడీ దీని గురించి మనం చూసినాము. ఈ యొక్క 7 సంవత్సరముల పరిపాలనలో
1000 సంవత్సరముల పరిపాలనలో యేసు ప్రభు మరి అక్కడ ఏ విధంగా ఆ పరిపాలన జరుగుతుంది అనే దాంట్లో మనం గమనిస్తే ఇది యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, మరి భూమి మీదకి వచ్చినాడు. ఇక్కడ మనకు ఇదంతా కూడా చర్చ్ ఏజ్, ఇదంతా సంఘం యొక్క సమయము. సో సంఘం యొక్క సమయం తర్వాత సంఘము ఎత్తబడిన తర్వాత మరి ఇక్కడ మనకు 7 years ట్రిబులేషన్ పీరియడ్ అవుతుంది. ఇది 7 సంవత్సరంల శ్రమకాలము ఆరంభమవుతుంది. ఇది 1000 సంవత్సరంల దేవుని యొక్క రాజ్య పరిపాలన జరుగుతుంది. సో ఇక్కడ ఈ పోర్షన్లో మనం అక్కడ చూస్తాం ఏంటంటే సెకండ్ కమింగ్, యేసు ప్రభు యొక్క రెండో రాకడ. ఇది ఫస్ట్ కమింగ్, ఇది రెండో రాకడ. సో యేసు ప్రభు ఈ రాడ్ ఆఫ్ ఐరన్తో, ఇనుము దండంతో 1000 సంవత్సరములు పరిపాలన చేస్తాడు. ఈ పీరియడ్ ఏదైతే ఉందో 1000 years మిలీనియం అనేది దీన్ని గోల్డెన్ ఏజ్ అంటారు. అంటే దేవుడు చేసే పరిపాలన అనమాట. భూమి అంతా కూడా ఆయన పరిపాలన చేస్తుంటాడు. సో ఇక్కడ అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక మాట మనం గమనించాలి. ఇక్కడ లోక పాపమును గురించి, అంటే లోకము యొక్క అందరి పాపముల నిమిత్తము ఇక్కడ తీర్పు జరిగింది, ఇక్కడ ఒక జడ్జ్మెంట్ జరిగింది. దేవుని యొక్క తీర్పు యేసు ప్రభు మీద ఆ తీర్పు కుమ్మరించడం మనం చూస్తున్నాం. ఇక్కడ జడ్జ్మెంట్ అనేది ఇక్కడ జరిగింది. అందరి మానవుల యొక్క పాపము యొక్క శిక్ష అంతా కూడా యేసు ప్రభు తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ మనము ఎప్పుడైతే ఈ ర్యాప్చర్ అనేది జరుగుతుందో, అనగా ఎత్తబడడం జరిగిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొక జడ్జ్మెంట్ జరుగుతుంది. ఇది జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. అది క్రీస్తు యొక్క న్యాయపీఠం అంటాము. తర్వాత ఇక్కడ ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్ కూడా గాడ్స్ జడ్జ్మెంట్, దేవుని యొక్క తీర్పు, వ్రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత అనేది కుమ్మరించడం మనం అక్కడ చూస్తుంటాం. అండ్ దెన్ ఇప్పుడు మనము ఇక్కడ తర్వాత మనకి ఈ మిలీనియం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు ధవల సింహాసనము, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. ఇవాళ ఇక్కడ ధవల సింహాసనం యొక్క తీర్పు జరుగుతుంది. ఇక్కడ జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ఎత్తబడిన వారందరూ కూడా ఇక్కడ ఒక తీర్పు జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మానవ పాపముల నిమిత్తము యేసుక్రీస్తు మీద కుమ్మరించబడిన తీర్పు, ఒకటి జడ్జ్మెంట్ ఇక్కడ జరిగింది యేసు ప్రభు రావడంతో. సెకండ్ కమింగ్లో ఆయన రెండో రాకడంలో ఇక్కడ జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ నెంబర్ 2 ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఇక్కడ భూమి మీద అదే సమయంలో ఇక్కడ భూమి మీద దేవుని యొక్క ఉగ్రత, అంటే ఆల్ ది 7 seals, 7 ఏముంది నెక్స్ట్ ట్రంపెట్స్, తర్వాత 7 vials. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తీర్పు. 7 ముద్రలు, 7 బూరలు, తర్వాత 7 పాత్రలు కుమ్మరించడం అనేది ఇది దేవుని యొక్క తీర్పు. అండ్ దెన్ తర్వాత మనకు లాస్ట్కి ఏం జరుగుతుందంటే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. సో ఈ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ జరిగినప్పుడు మనం నెక్స్ట్ వీక్ దాని గురించి చూస్తాము. ఈ రిజరక్షన్ అనేది, అనగా పునరుద్ధానం అనేది ఎక్కడ ఫస్ట్ రిజరక్షన్ అండ్ సెకండ్ రిజరక్షన్ ఏంటి అనేది మనం ఇక్కడ వెళ్ళి చూద్దాం నెక్స్ట్ వీక్. కానీ సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఈ మిలీనియం టైంలో కూడా ఇక్కడ ఈ భూమి మీద 7 years ట్రిబులేషన్ పీరియడ్ జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక జడ్జ్మెంట్ జరుగుతుంది. దాన్ని మనము మాథ్యూస్ గాస్పెల్ 25th chapterలో అక్కడ మనం చూస్తున్నాం థ్రోన్ ఆఫ్ గ్లోరీ అంటాం. అంటే దేవుని యొక్క మహిమ యొక్క సింహాసనం కదా. ఇక్కడ 25వ అధ్యాయం 31వ వచనం చదవం. మాథ్యూ 25th chapter 31st verse 31వ వచనము. మనుష్య కుమారుడు ఎప్పుడైతే ఆయన మహిమలో తన పరిశుద్ధ దూతలందరితో వచ్చునో అప్పుడు ఆయన తన మహిమా సింహాసనంపై కూర్చుండును. సో తన మహిమ సింహాసనం మీద కూర్చొని ఉంటాడంట దేవదూతలతో వచ్చినప్పుడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ సెకండ్ కమింగ్లో మనం ఆల్రెడీ చూసుకున్నాం. సెకండ్ కమింగ్లో రెండో రాకడలో 2 phases. ఓకే, 2 భాగాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అండ్ దెన్ ఇక్కడ సెకండ్ ఫేజ్, ఇది రెండో భాగం. సో రెండో భాగంలో యేసు ప్రభు ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో థ్రోన్ ఆఫ్ గ్లోరీ, మహిమ సింహాసనం మీద కూర్చుంటాడు. ఇది ధవల సింహాసనము. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ మహిమ సింహాసనం దగ్గర జరిగినప్పుడు మరి పోయిన వారం మనం తీసుకున్న హోంవర్క్లో మనము చూసినాం ఏంటంటే 25th chapter. సో 25th chapter ఇవన్నీ కూడా జస్ట్ మనం ఒక చిన్న
మనం బైబిల్ స్టడీ కాబట్టి, సో హౌ టు డూ ద బైబిల్ స్టడీని మనం ఎలా చేయగలుగుతాము, ఎలా నేర్చుకోగలుగుతాం అనేది, సో దిస్ ఈజ్ మై పర్సనల్ బైబిల్ స్టడీ. మరి నా వ్యక్తిగతంగా దీంట్లో నేను గమనించి నేర్చుకున్నది, సో నా వ్యక్తిగతంగా పఠించిన దాంట్లో మనం ఇక్కడ చూస్తాం. సో ఇదంతా కూడా ఈ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉందో, సో యాజ్ అ చర్చ్ మనం సంఘముగా వి బిలీవ్ ఇన్ డిస్పెన్సేషనలిజం. అంటే డిస్పెన్సేషన్ అంటే మనము సమయము కొలది దేవుడు చేసే కార్యం అన్నమాట. అంటే ఈ డిస్పెన్సేషనలిజం అనేది ఏదైతే ఉందో, అంటే ఎవరైతే ఈ సమయం కొలది దేవుడు చేసే కార్యము ఎవరైతే నమ్మరో వారు ఏం చెప్తారంటే పోస్ట్ మిలీనియం అండ్ ఆ మిలీనియం అనేది వాళ్ళు నమ్ముతారన్నమాట. అంటే డిస్పెన్సేషన్ అనేది అంటే దేవుడు సమయం కొలది పనిచేస్తాడనే దాన్ని నమ్మని వారు అది 1000 సంవత్సరంలో పరిపాలన ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్తారు. కానీ మనం సంఘంగా డిస్పెన్సేషనలిజం అంటే ఆ సమయం కొలది దేవుడు పనిచేస్తాడనే దానికి మనం నమ్ముతున్నాం. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి క్రానలాజికల్ ఆర్డర్ అంటారు. అంటే దేని తర్వాత ఏమొస్తుంది, ఏ పరిస్థితి తర్వాత ఏమొస్తుంది అనేది మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. దాన్ని మనము ఈ యొక్క స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఓకే, మనం ఈ చర్చ్ ఏజ్ పీరియడ్లో ఉన్నాము, ఓకే. సో మనమంతా కూడా ఈ సమయంలో ఉన్నాము. బట్ మనము ఈ సమయం నుంచి ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు, ఓకే, దీన్నంతా కూడా స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్ అంటారు. అంటే దీన్ని ఏమంటామంటే ఎస్కటాలజీ అంటారు. ఎస్కటాలజీ అని దాని యొక్క భావం. అంటే ఎస్కటాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్, అంటే అంత్య దినముల యొక్క పఠనము. ఎస్కటాలజీ అంటే దాని గురించి మనము పఠించడం అనేది మాట మనం చూస్తున్నాం. సో దీంట్లో యేసు ప్రభు ఈ అంత్య దినము సంగతి అంటే ఈ చివరి దినముల గురించి యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మాథ్యూ 24th చాప్టర్ అండ్ దెన్ 25th చాప్టర్ 24వ అధ్యాయము 25వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలలో యేసు ప్రభు మరి ఈ చివరి దినముల గురించి తెలియజేసినాడు. పాత నిబంధనలు కూడా ఈ చివరి దినముల గురించి ప్రవక్తలు ఎంతోమంది దాని గురించి తెలియజేసినారు. కానీ ఇక్కడ మనం యేసు ప్రభు కూడా ఈ 24th చాప్టర్ అండ్ 25th చాప్టర్లో మరి ఏ విధంగా మరి మత్తయి దాని గురించి తెలియజేసినాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో మాథ్యూ పిక్చర్స్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ కదా. యేసు ప్రభును మత్తయి ఏ విధంగా దాన్ని పోర్ట్రే చేసినాడు అంటే పిక్చర్ చేసినాడంటే ఒక రాజుగా, యూదులకు రాజుగా. సో యేసు ప్రభును మత్తయి అంతా కూడా రాజుగా చూపిస్తాడు మనకు కదా. ఒక్కొక్క సువార్తల్లో ఒక్కొక్క విధంగా యేసు ప్రభును మరి పోర్ట్రే చేయడం మనం అక్కడ చూస్తుంటాం. కానీ మనం అది ఆ సబ్జెక్ట్లో వెళ్ళడం లేదు. కానీ 24th చాప్టర్లో, సో 24th చాప్టర్లో మనం ఒకవేళ వివరించి మనం చూసుకోగలిగితే, సో ఎండ్ టైమ్స్ గురించి మనం చూస్తున్నాం, చివరి దినంల గురించి. సో 24th చాప్టర్లోకి ఇలా మనం గమనిస్తే 24th చాప్టర్లో ఒకసారి అక్కడ మనం వెళ్దాము. 24th చాప్టర్, వి గో టు 24th చాప్టర్, ఓకే. మాథ్యూస్ గాస్పెల్ 24th చాప్టర్. చాప్టర్ ఫ్రమ్ 1 to 8 ఈజ్ ద ఫస్ట్ సెక్షన్ అనమాట. అది మొదటి భాగం అనమాట. మొదటి భాగం ఏంటంటే 1 to 8, ఓకే, ఆర్ 4 to 8, స్పెసిఫికలీ 4 to 8, 4 నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే 24th చాప్టర్ జీసస్ డిస్క్లోజింగ్ అబౌట్ ది ఎండ్ టైమ్స్ అనమాట. యేసు ప్రభు ఆ యొక్క చివరి దినముల గురించి మరి తెలియజేయడం మనం చూస్తున్నాం. సో ఎక్కడ ఈ డిస్క్లోజ్ చేసినాడు అంటే డిస్కోర్స్ ఎక్కడ చేసినాడు అంటే యేసు ప్రభు దీని గురించి ఎక్కడ వివరించి చెప్పినాడు అంటే ఏ ప్రాంతంలో వివరించి చెప్పినాడు. దాన్ని ఏమంటారంటే ఆలివెట్ డిస్కోర్స్ అంటారు. అంటే ఒలివ పర్వతం మీద యేసు ప్రభు వారికి చివరి దినముల సంగతి, అంత్య దినము సంగతి ఆర్ ప్రభు యొక్క దినము సంగతి యేసు ప్రభు వివరించినాడు. అది ఒలివ పర్వతం మీద. ఎందుకంటే ఈ ఒలివ పర్వతం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే లామెంటేషన్స్లోకి మనం గమనిస్తే, లామెంటేషన్స్ విలాప వాక్యములు 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ఆకాశము దేవుని యొక్క సింహాసనము, భూమి తన పాదపీఠమని స్టెఫెను తన యొక్క ప్రసంగంలో కూడా అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో చెప్తుంటాడు. 7వ అధ్యాయంలో 49-50 అనుకుంటాను. ఆ సందర్భంలో అక్కడ చెప్తుంటాడు మరి ఆకాశము దేవుని యొక్క సింహాసనం, భూమి తన పాదపీఠం అని. కానీ భూమి తన పాదపీఠం అంటే భూమి అంతా తన పాదపీఠమా ఏంటి అనేది మనం ఇక్కడ ఇర్మియా విలాప వాక్యంలో 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. సో 2వ అధ్యాయం 1వ వచనంలో లామెంటేషన్స్ 2nd chapter 1st verse. Lamentations 2nd chapter. What is a footstool? The whole earth is the footstool, but specifically one particular pinpoint
పిన్ పాయింట్ మనము గూగుల్ మ్యాప్లో చూస్తాము, పిన్ పాయింట్ వేస్తాము. విలాప వాక్యములు ఇర్మియా తర్వాత మనం చూస్తాము. 2వ అధ్యాయము 1వ వచనము. జెరమయా 2nd chapter 1st verse. ప్రభు ఎట్లు తన కోపమందు సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును పరమండలం నుండి భూమి మీదికి పడవేసి తన కోప దినమందు తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకొనపోయాను. తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకొనకపోయాను. ఓకే. అండ్ రిమెంబర్డ్ నాట్ హిస్ ఫుట్ స్టూల్ ఇన్ ద డే ఆఫ్ హిస్ హ్యాంగర్. సో దేవుడు తన పాదపీఠము, వాట్ ఈజ్ హిస్ ఫుట్ స్టూల్? ఆయన పాదపీఠం ఏంటి? జెరూసలేం అనమాట. యెరూషలేము అనేది దేవుని యొక్క పాదపీఠము. అంటే భూమి తన పాదపీఠం అంటే భూమి మీద దేవుని యొక్క రాజ్య పరిపాలన చేసే ఆ పాదపీఠం ఎక్కడంటే యెరూషలేం నుండి. ఆ యెరూషలేం అనే మాట మనం చూస్తున్నాం అక్కడ. ఈ ఒలీవ పర్వతం మీద నుండి యేసు ప్రభు ఎప్పుడైతే పైకి ఆరోహణమైనాడో, యేసు అయితే పైకి వెళ్ళినాడో అదే యేసు మరలా భూమి మీదకి వస్తాడు. అంటే అదే ఒలీవ పర్వతం మీదకి యేసు ప్రభు వస్తాడని జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. సో జీసస్ విల్ కమ్ ఆన్ ది మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అగైన్. హీ వాజ్ అసెండెడ్ ఫ్రమ్ మౌంట్ ఆఫ్ ఆలివ్స్, బట్ హీ విల్ డిసెండ్ అగైన్. హీ విల్ కమ్ బ్యాక్ టు ది మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అన్నమాట. తిరిగి మళ్ళీ అక్కడికి వస్తాడు. సో దిస్ ఆల్ అబౌట్ ది ఎస్కటాలజీ. ఇది అంత్య దినము సంగతి, అంటే దేవుని యొక్క రాకడ సంగతి, చివరి దినముల సంగతి. సో యేసు ప్రభు వచ్చే సమయం అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 24th chapterలో మనం ఇక్కడ గమనిస్తే ఫ్రమ్ 4th verse to 8th verse ఇట్స్ ఆల్ అబౌట్ ది ఇంట్రొడక్షన్ అబౌట్ ది ట్రిబులేషన్ పీరియడ్. మరి 24వ అధ్యాయం 4 నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే ఈ శ్రమకాలం గురించిన ఇంట్రడక్షన్ ఇస్తాడనమాట యేసు ప్రభు. ఇచ్చిన తర్వాత మరి అక్కడ ఒక మాటతో మనము ఆరంభం అవుతుంది. అది మనం చూద్దాం. అక్కడ 24వ అధ్యాయం 8వ వచనం, 24th chapter 8th verse. ఇట్ బిగిన్స్ విత్ వన్ వర్డ్. ఇవన్నీ దుఃఖములకు ప్రారంభం. తెలుగులో వేరే ఉంటుంది, కానీ ఇక్కడ మనం చూసినాం దెన్ షల్ దే డెలివర్ యూ అనే మాట. సో ఇక్కడ 9th verse లో దాని యొక్క ఆరంభం దెన్ అనే మాట. అప్పుడు కదా 8వ వచనం అయిపోయిన తర్వాత 9వ వచనము జరిగే విషయం అనమాట. 9వ వచనం ఏముంది? అప్పుడు అనే మాట. సో దెన్ అనే మాట. సో 24th chapterలో ప్రాముఖ్యమైన మాట దెన్. ఈ అప్పుడు అనే మాట ఎప్పుడు ఆ సమయం గురించి ఏ సమయం గురించి మాట్లాడుతుండే యేసు ప్రభు? అప్పుడు జరుగుతుంది. ఏంటి అప్పుడు అంటే ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్ అనమాట. 7 సంవత్సరముల యొక్క సమయము. ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ఈ సమయం అనమాట. యేసు ప్రభు చెప్పేది 7 years ట్రిబులేషన్ పీరియడ్ అనమాట. యేసు ప్రభు వచ్చే రాకముందు జరిగే శ్రమకాలం గురించి మనం చూస్తున్నాం. తర్వాత అదే అధ్యాయంలో మనం అక్కడ చూస్తే 24వ అధ్యాయంలో మనమంతా కూడా దాని గురించి మనం ఆల్రెడీ సెక్షన్స్ చేసినాము. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 29వ వచనము 24-29. వెంటనే ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే సూర్యుడు అంధకారమగును, మరియు చంద్రమండలము దాని వెలుగును ఇవ్వదు, మరియు పరమండలము నుండి నక్షత్రములు పడిపోవును, మరియు పరమండలపు శక్తులను వణుకును. 30 కూడా. మరియు అప్పుడు పరలోకమందు మనుష్య కుమారుని సూచన అగుపడును, మరియు అప్పుడు భూగోత్రముల వారందరూ ప్రాలాపించుచు మనుష్య కుమారుడు పరలోకం యొక్క మేఘములలో గొప్ప మహిమతోను మరియు శక్తితో వచ్చుట వారు చూచెదరు అనే మాట చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడ అనమాట. అంటే 7 years ట్రిబులేషన్ పీరియడ్ అంతము జరిగిన తర్వాత యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు. ఏ విధంగా వస్తాడు అనేది అక్కడ మనం చూస్తాం. 27వ వచనంలో మనం గమనిస్తే ఫర్ యాజ్ ది లైట్నింగ్ కమెత్ అవుట్ ఆఫ్ ది ఈస్ట్ అండ్ షైనెత్ ఈవెన్ అన్ టు ద వెస్ట్, సో షల్ ఆల్సో ద సన్ ఆఫ్ మ్యాన్, సో షల్ ఆల్సో ది కమింగ్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్ బి. మరి మనుష్య కుమారుడు వచ్చే రాకడ కూడా మరి యొక్క మెరుపు ఏ విధంగా అయితే ఈస్ట్ నుంచి వస్తే వెస్ట్ వరకు కనబడుతుందో, అంటే యేసు ప్రభు వచ్చే రాకడ సమస్తము భూమి అంతా కూడా చూస్తారనమాట యేసు ప్రభు తన మహిమలో రావడంలో. సో అది యేసు ప్రభు యొక్క రెండో రాకడని గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినాడు. అంటే శ్రమకాలము దెన్ అంటే శ్రమకాలం యొక్క ఆరంభం జరిగిన తర్వాత మన అక్కడ గొప్ప శ్రమకాలం జరుగుతుంది. గొప్ప శ్రమకాలం తర్వాత యేసు ప్రభు మరి ఇక్కడ ఇది 9th verse, ఇది స్టార్ట్ అవుతుంది, బిగినింగ్ అనమాట, ఇది ఆరంభము.
బిగినింగ్లో 9th వర్స్. అండ్ దెన్ మనం ఎక్కడి వరకు మనం అది ఫినిష్ అవుతుంది ట్రిబులేషన్ పీరియడ్ అంటే 24th చాప్టర్లో టిల్ 26వ వచనం వరకు 26వ వచనం వరకు మనం అక్కడ చూస్తాం. అది గొప్ప శ్రమకాలం యొక్క సమయం అన్నమాట. సో 26వ వచనం తర్వాత యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు, క్రిందికి వస్తాడు అనమాట. ఇది మళ్ళీ మనము 24th చాప్టర్లో 9th వర్స్ తర్వాత 26th వర్స్ తర్వాత యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు. సో 24వ అధ్యాయంలో మనం గమనించింది ఏంటంటే యేసు ప్రభు రాకడలో ఆయన 7 ఏళ్ల శ్రమకాలము ముగించిన తర్వాత భూమి మీదకి వస్తాడు. కానీ ఆ 7 ఏళ్ల శ్రమకాలము ఆరంభము కాకముందే సంఘం ఎత్తబడుతుంది. అది యేసు ప్రభు యొక్క రెండో రాకడలో ఒక ఫస్ట్ ఫేజ్ అనమాట. అది పైకి ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరంలో శ్రమకాలం జరిగిన తర్వాత యేసు ప్రభు భూమి మీదకి 26వ వచనంలో చెప్తాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. 24వ అధ్యాయం అంత ట్రిబులేషన్ పీరియడ్ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏ విధంగా తను తీర్పు తీరుస్తాడు, ఏ విధంగా రాజ్య పరిపాలన చేస్తాడు అనే దానికి మళ్ళీ 25వ అధ్యాయం వరకు వెళ్ళి చూస్తే మనము అక్కడ ఇంకా కొన్ని మాటలు అక్కడ మనం గమనిస్తాం. 25వ అధ్యాయంలో వెళ్ళి చూద్దాము. 24వ అధ్యాయం అంతా కూడా అక్కడ ప్రభు యొక్క రాకడను గురించి మరి ఆ రాకడలో జరిగే సందర్భాలన్నీ కూడా తెలియజేస్తుంటాడు. 25వ వచనంలో 25వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తే చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది. సో చాలామంది ఈ అధ్యాయం మీద ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు లేకుంటే తప్పుడు సంఘాలు ఆరంభమైనవి కేవలము ఈ 25వ అధ్యాయం మీద ఉండే ప్రాముఖ్యమైన విషయాలలో చాలామంది తప్పుగా వెళ్తుంటారు. సో అది మనం ఇక్కడ ఈ దినం నేర్చుకుందాము. దాంతోపాటు మనము ఈ 1000 ఏళ్ల పరిపాలన సంగతి మనం ఈ దినం ముగించేద్దాం. సో 25th చాప్టర్లో అక్కడ మనం గమనిస్తే 25th చాప్టర్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, 3 సెక్షన్స్ ఉన్నాయి. అంటే 3 భాగాలు మనం చూస్తాం 25th చాప్టర్లో. ఒకటి ఏంటంటే నంబర్ 1 10 వర్జిన్స్, 10 కన్యకల యొక్క భావం అక్కడ మొదటి వచనం నుండి 13వ వచనం వరకు మనం చూస్తాం. 1 to 13 జీసస్ స్పీక్స్ అబౌట్ ది 10 వర్జిన్స్, 10 కన్యకల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత టాలెంట్స్ మళ్ళీ అక్కడ మనము 14th verse to 38th verse 14 నుంచి 30వ వచనం వరకు ఆ తలాంతుల సంగతి మాట్లాడతాడు. తర్వాత ఇక్కడ థ్రోన్ ఆఫ్ గ్లోరీ, మహిమ యొక్క సింహాసనం గురించి మాట్లాడతాడు. థ్రోన్ ఆఫ్ గ్లోరీ. సో దేవుని యొక్క మహిమ సింహాసనం గురించి మాట్లాడుతుంటాడు. అది మనం 31 to లాస్ట్ వరకు. లాస్ట్ ఏం వచనం ఉంది? 46వ వచనం వరకు. ఓకే, 31 నుంచి 46th వరకు థ్రోన్ ఆఫ్ గ్లోరీ గురించి మాట్లాడుతున్నాడు. సో అక్కడ యేసు ప్రభు లాస్ట్కి అక్కడ ముగించేస్తాడు. ఏం ముగించేస్తాడు? 46వ వచనం చదవండి. మరియు వీరు నిరంతరపు శిక్షలోనికి నీతిమంతుల నిత్య జీవంలోనికి వెళ్ళుదురు. సో అది దాంతో ముగించేసినాక 26వ వచనంలో చూద్దాం. 26వ అధ్యాయం మొదటి వచనము. మరియు జరిగినది ఏమనగా యేసు ఈ మాటలను ముగించి ఆయన తన శిష్యులతో, సో ఇక్కడ మనం చూసినా ముగించేసినాడు అనమాట. యేసు ప్రభు ఈ మాటలను ముగించేసినాడు. 25వ అధ్యాయం వరకు ఈ మాటలను ముగించి 26th చాప్టర్లో మళ్ళా నెక్స్ట్ వెళ్తాడు. అంటే యేసు ప్రభు ముగించినాడు అంటే ఈ టైం పీరియడ్ అనమాట. వాట్ ఈ ఫినిష్డ్ అబౌట్ ది ఎండ్ టైమ్స్ ప్రాఫెసీ. అంటే ఆయన చెప్పే ఆ యొక్క అంత్య దినముల యొక్క ప్రవచనములన్నీ కూడా యేసు ప్రభు వివరించి దాన్ని ముగించేసినాడు. అంతే అనమాట, దానికన్నా మించి ఇంకేం లేదు. సో 25th చాప్టర్లో మనము 31 to 46 ఈ 3 సెక్షన్స్ మనం ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ 3 సెక్షన్స్. సో ఈ 3 సెక్షన్స్లో మనం అక్కడ గమనిస్తే వెరీ కామన్ థింగ్ ఇన్ ద 3 సెక్షన్స్. మరి 3 విషయాలలో ప్రాముఖ్యమైన 3 సబ్జెక్ట్స్ ఆర్ కామన్ సబ్జెక్ట్ ఇన్ ది 3 పోర్షన్స్. ఈ 3 భాగాలలో ఒక కామన్ సబ్జెక్ట్, ఒక ప్రాముఖ్యమైన ఒక అంశం ఏంటంటే నంబర్ 1 ఇట్స్ ఆల్ అబౌట్ ది జడ్జ్మెంట్, తీర్పు సంగతి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, సపరేషన్. జడ్జ్మెంట్ అండ్ సపరేషన్. సో 24th చాప్టర్ 24వ అధ్యాయం కూడా అంతా కూడా ఓన్లీ అబౌట్ 7 years ట్రిబులేషన్ పీరియడ్ అండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. 24వ అధ్యాయం అంతా కూడా 7 ఏళ్ల శ్రమకాలము, యేసు ప్రభు భూమి మీదకి వచ్చే సంగతే మాట్లాడాడు. భూమి మీద వచ్చిన తర్వాత
ఏం జరుగుతుంది 1000 సంవత్సరముల యొక్క పరిపాలనకు ముందు, ఆరంభము కాకముందు ఏం జరుగుతుంది అంటే 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్ అయిపోయింది, 1000 years మిలీనియం స్టార్ట్ అవుతుంది. మిలీనియం స్టార్ట్ కాకముందు 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్ ఎండ్ అయిన తర్వాత ఆ మధ్యలో జరిగే ఈ విషయాలన్నమాట. సో దాని గురించి యేసుప్రభు అక్కడ చెప్పినాడు. ఇక్కడ ఈ మూడిట్లలో మనం ఒకవేళ గమనిస్తే కామన్ సబ్జెక్ట్ ఏంటంటే మనకు ఇక్కడ జడ్జ్మెంట్ అండ్ దెన్ సపరేషన్ అనేది మనం ఇక్కడ చూస్తాం. తర్వాత ఈ సెక్షన్లో ఈ 10 virginsలో ఈ మూడిట్లలో కూడా 10 virgins గురించి, తర్వాత టాలెంట్స్, తర్వాత థ్రోన్ ఆఫ్ గ్లోరీ గురించి మనం ఇక్కడ చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభుని గురించి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ యేసు ప్రభు మనకు యేసు ప్రభుని మనం ఎలా చూడగలుగుతామంటే నంబర్ 1 ఇక్కడ బ్రైడ్ గ్రూమ్. తర్వాత ఈ తలాంతులు చెప్పే దాంట్లో యేసు ప్రభుని మనం ఏ విధంగా అక్కడ క్యారెక్టర్, యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ని ఏ విధంగా చూడగలుగుతామంటే లార్డ్ ఆర్ మాస్టర్, యజమానుడు లేకుంటే ప్రభువు అని పరిచయం అవుతాడు. తర్వాత థ్రోన్ ఆఫ్ గ్లోరీ, ఈ మహిమ యొక్క సింహాసనం దగ్గర యేసు ప్రభును ఆ క్యారెక్టర్ ఏ విధంగా చూస్తామంటే కింగ్, రాజు, కింగ్. అదంతా కూడా మనకు బైబిల్లో 25th chapterలోనే మనం చూస్తుంటాము. సో ఇక్కడ మనకు పోయిన వారం తీసుకున్న దాంట్లో హోంవర్క్లో మరి మనం అక్కడ గమనించడం ఏంటంటే ఇది ఎప్పుడు జరుగుతుంది, 25th chapter ఎప్పుడు జరుగుతుంది. సో ఈ దీంట్లో ఉండే సత్యము కదా, ప్రతి ఉపమానంలో ఒక సత్యం ఉంటుంది. ఓన్లీ వన్ ట్రూత్, ఎనీ ప్యారబుల్ ఓన్లీ వన్ ట్రూత్, ఒకటే సత్యం ఉంటుంది కదా. మాథ్యూస్ గాస్పుల్ 13th chapter 13వ అధ్యాయంలో కూడా మనం అక్కడ చూస్తే యేసు ప్రభు ఉపమానాలు చెప్పినాడు. ఏమేమి చెప్పినాడు? మొదట విత్తువాని యొక్క ఉపమానం చెప్పినాడు. చాలా ఉపమానాలు, మెనీ ప్యారబుల్స్ అక్కడ చాలా ఉన్నాయి ఉపమానాలు కదా. ఒకటి విత్తువాని యొక్క ఉపమానం, తర్వాత హిడెన్ ట్రెజర్, తర్వాత పర్ల్స్ ఉంటుంది అంటే ముత్యముల సంగతి ఒకటి చెప్పినాడు. తర్వాత 11 ఒక పులుపు సంగతి చెప్పినాడు. తర్వాత వీట్ అండ్ టేర్స్ కదా, అక్కడ గోధుమలు, తర్వాత గురుగులు. ఈ 13th chapterలో ఉండేటివన్నీ కూడా సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యము లేకుంటే దేవుని రాజ్యము, ఇవన్నీ కూడా ఈ టైం పీరియడ్ గురించి మనము చూస్తుంటాము. అంటే ఇక్కడ స్పిరిచువల్ అప్లికేషన్, ఇక్కడ లిటరల్ అప్లికేషన్ అనమాట. ఈ పీరియడ్ అంతా కూడా స్పిరిచువల్ అప్లికేషన్, ఈ పీరియడ్ అంతా కూడా లిటరల్ అప్లికేషన్. సో అది వాస్తవంగా దాన్ని చూడవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 10 virgins అనేది ఎక్కడైతే జరిగిందో ఈ 10 virgins అంతా కూడా మనకేం నేర్పిస్తుందంటే ఇట్స్ ఆల్ అబౌట్ ర్యాప్చర్, ఎత్తబడడం సంగతి, ర్యాప్చర్, ఎత్తబడము. తర్వాత ఈ టాలెంట్స్ అన్నీ కూడా సర్వీస్. తర్వాత ఈ థ్రోన్ ఆఫ్ గ్లోరీ ఈజ్ ఆల్ అబౌట్ ది రూలింగ్ ఆర్ రెయినింగ్, అంటే ఏలుబడి అనమాట, దేవుని యొక్క పరిపాలన సంగతి. సో ఇక్కడ మనం చూసినాం ఈ 10 virginsలో మనకు మూలము అక్కడ పెళ్లి కుమారుడు వచ్చినాడు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, బుద్ధి గల కన్యకలు ఉన్నారు. సో బుద్ధి కలిగిన కన్యకలు మరి లోనికి వెళ్ళినారు, బుద్ధి లేని కన్యకలు ద్వారం మూయబడింది, వారిని నిత్యము నరకంలో పడవేయడం, వారు ఎవరో నాకు తెలియదు అంటాడంట కదా. అక్కడ మనం చూస్తాం అక్కడ కామన్, దీంట్లో ఉండిట్లలో 3 కామన్ సబ్జెక్ట్స్ అక్కడ మనం చూసినాం. ఒకటి జడ్జ్మెంట్ అండ్ సపరేషన్. సో ఇక్కడ మనం చూసినాం ఈ సపరేటెడ్ 5 foolish and 5 between virgins కన్యకలలో సపరేషన్ చేసినాడు దేవుడు. ఒకటేంటి? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. తర్వాత ఇక్కడ టాలెంట్స్లో కూడా దేవుడు సపరేట్ చేసినాడు, ఫెయిత్ఫుల్ సర్వెంట్ అండ్ అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్, నమ్మదగిన విశ్వాసి, నమ్మదగిన సేవకుడు, అవిశ్వాసి అంటే నమ్మకము లేని సేవకుడు అనమాట, అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్. తర్వాత ఇక్కడ థ్రోన్ ఆఫ్ గ్లోరీ, ఆ సింహాసనం దగ్గర, మహిమ యొక్క సింహాసనం దగ్గర అక్కడ కూడా సపరేషన్ ఆఫ్ నేషన్స్, షీప్ అండ్ గోట్, మరి గొర్రెలు తర్వాత మేకల యొక్క సపరేషన్ అనమాట. ఆ సపరేషన్ ఇక్కడ కూడా జరిగింది. సో ఇన్ ఆల్ దీస్ 3 aspects, ఈ మూడిట్లలో కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ది సపరేషన్ అండ్ జడ్జ్మెంట్. ఇక్కడ కూడా ఈ 5 foolish virgins ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ జడ్జ్మెంట్ జరిగింది. అక్కడ మనము 25th chapterలో చూద్దాం. సో వాళ్ళకి జరిగిన జడ్జ్మెంట్ ఏంటి? సో మనకు
ఎండ్ టైంలో యేసు ప్రభు వచ్చినప్పుడు మనకు జరిగే జడ్జ్మెంట్స్ అనమాట. అంటే వెరీ ప్రామినెంట్, అంటే చాలా ప్రాముఖ్యమైన తీర్పులు మనకు తెలుసు. వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అండ్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. కానీ ఇన్ బిట్వీన్ దేవుడు కొన్ని తీర్పులు అక్కడ తీరుస్తాడు. దాంట్లో మనం అక్కడ చూద్దాం. ఇక్కడ 12th verse. అటు తరువాత ఆ ఇతర కన్యకలు కూడా వచ్చి ప్రభువా ప్రభువా మా కొరకు తలుపును తీయమని అనిరి. కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చి నేను మిమ్మల్ని ఎరగనని నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను అన్నాను. సో ఐ నో యు నాట్, మీరు ఎవరో నేను ఎరగను అనే మాట. సో అది ఒక జడ్జ్మెంట్ అనమాట. మీరు ఎవరో నాకు తెలియదు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా చూస్తాం. అక్కడ ఆ దినం అనేకులు వచ్చి ప్రభువా ప్రభువా అని పిలిస్తే మీరు ఎవరో నాకు తెలియదని యేసు ప్రభు చెప్తాడంట. అంటే ప్యారలల్ ప్యాసేజ్ అది యేసు ప్రభు చెప్పిన 7th చాప్టర్ కూడా మనం అక్కడ గమనిస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ది సర్మన్ ఆన్ ద మౌంట్. గమనించండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ మనం అక్కడ దేవుని యొక్క మంచి సబ్జెక్ట్ అక్కడ మనం నేర్పించే విధానం మనం నేర్చుకోవచ్చు. ఆ సర్మన్ ఆన్ ది మౌంట్ మీద కూడా నేర్పించింది అంతా కూడా పరలోక రాజ్యము సంగతి. అంటే కొండ మీద ఈ ప్రసంగం అంటాం, లేకుంటే కొండ మీద ఉపదేశంలో ఆశీర్వదింపబడిన వారు ఎవరంటే కదా అక్కడ మనము బియాటిట్యూడ్స్ మనం అక్కడ చూస్తాం కదా. బియాటిట్యూడ్స్లో మనం చూద్దాం అక్కడ ఒక మాట, సర్మన్ ఆన్ ది మౌంట్ మీద యేసు ప్రభు చెప్పిన బియాటిట్యూడ్స్లో దానికి దీనికి ప్యారలల్ ప్యాసేజెస్ అనమాట ఇవన్నీ. అంటే యేసు ప్రభు ఆరంభంలో మరి చెప్పిన మాట, తన యొక్క అంతంలో కూడా చెప్పిన మాటల్లో ఆ కొండ మీది ప్రసంగము, తర్వాత ఈ ఒలివ పర్వతం మీద చెప్పే ప్రసంగం కూడా ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఆల్మోస్ట్ సేమ్ అవే కనబడతాయి. 3rd verse బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆశీర్వదింపబడిన వారు ఆత్మలో పేదలు, ఏలయనగా పరలోక రాజ్యము వారిదే. దేవుని రాజ్యం లేకుంటే పరలోక రాజ్యం వారిదే. సో ఇప్పుడు ప్రస్తుతం మనం దేవుని రాజ్యంలో ఉన్నామంటే ఇట్ ఈస్ ఆల్ స్పిరిచువల్ కింగ్డమ్, ఆత్మీయమైన రాజ్యం. బట్ మిలీనియంలో ఇట్స్ ది లిటరల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది నిజంగా వాస్తవంగా దేవుని యొక్క రాజ్యం. ఈ రాజ్యంలో ఎవరుంటారు? పేదలు అనమాట. పేదలు అంటే ఎవరు? అక్కడ మనం చూస్తాం అక్కడ. అందుకే యేసు ప్రభు ఈ పేదలు, పూర్ ఇన్ స్పిరిట్, పేదలు అనే మాటల్లో మనం ఇక్కడ ఈ థ్రోన్ ఆఫ్ గ్లోరీ దగ్గర యేసు ప్రభు చెప్తాడనమాట. నేషన్స్ని జడ్జ్ చేసినప్పుడు చెప్తాడు, ఐ వాజ్ హంగ్రీ, ఐ వాజ్ థర్స్టీ, సో ఐ వాజ్ నేకెడ్ అని అంటాడు. అక్కడ చాలా మటుకు నేను దిగంబరిగా ఉంటిని, నేను దాహం కలిగి ఉండే, నేను వస్త్రహీనుడిని. సో అటువంటి సమయంలో మీరు నాకు సహాయం చేసినారు అంటాడు. సో అక్కడ కొన్ని దేశాలు వస్తాయి అనమాట. సో అది కూడా మనం అక్కడికి వెళ్ళి లాస్ట్కి చూద్దాం. కానీ ఇక్కడ మనం దాంట్లో సబ్జెక్ట్లో మనం చూస్తే ఇక్కడ మీరెవరో నాకు తెలియదు అంటాడు. సో ఇక్కడ కూడా మరి ఈ ర్యాప్చర్ జరిగిన తర్వాత మిగిలిపోయిన వారు ఎవరో యేసు ప్రభువుకి తెలియదు అనమాట. అంటే మిగిల్చబడిన వారు అంటే ఎత్తబడే దాంట్లో మిగిలిపోయిన వారు మరి కన్యకలని చెప్పుకునేవారు. అంటే ఎన్నో డినామినేషన్స్, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలన్నీ కూడా ఎత్తబడతాయి అనేది లేదు అని యేసు ప్రభు చెప్పినాడు. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారంగా ఆయన ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘంలో ఉన్నవారే, సిద్ధపడి ఉన్నవారే ఎత్తబడతారనేది మనం అక్కడ చూస్తాం. సో ర్యాప్చర్ అనేది జరుగుతుంది. తర్వాత ఈ జడ్జ్మెంట్, తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు జరిగినప్పుడు అక్కడ కూడా మరి తలాంతులు ఇవ్వబడినాయి. సో అక్కడ కూడా ఒక తీర్పు జరిగింది. అదే 25వ అధ్యాయంలో అక్కడ జరిగే జడ్జ్మెంట్ గురించి కూడా మనం చూద్దాం అక్కడ. సో అక్కడ 5 foolish virgins and 5 wise virginsని సపరేట్ చేసేసినాడు. అక్కడ సపరేషన్ అనేది జరిగింది. తర్వాత 25th చాప్టర్లో ఎక్కడంటే 38th verse 30వ వచనం చదవండి. మరియు ఈ నిష్ప్రయోజకుడైన సేవకుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును మరియు పళ్ళు కొరుకుటయు ఉండును అనెను. సో ఇక్కడ చూస్తున్నాం, ఆయన cast ye the unprofitable servant into outer darkness, there shall be weeping and gnashing of teeth. అక్కడ పనులు కొరుకుట, తర్వాత విలపించుట ఉండును. ఆ నిష్ప్రయోజకుడైన సేవకుని త్రోసివేయము అంటే అక్కడ సపరేట్ చేసినాం అంటే ప్రయోజకుడైన సేవకుడు, నిష్ప్రయోజకుడైన సేవకుడు. అంటే దాని అర్థం ఏంటంటే రక్షణ గురించి తెలిసిన వారు కానీ ప్రభును విశ్వసించని వారు అనమాట. సో దాంట్లో కూడా అది రివార్డ్స్ గురించి, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది రివార్డ్స్. మరి బహుమానాల సంగతి మనం అక్కడ చూస్తున్నాం. సో ఎవరికి దొరుకుతుంది బహుమానం? ఎవరైతే రక్షింపబడినారో వారికి దొరుకుతుంది. రక్షణ లేని వారికి ఏ బహుమానం దొరకదు అనేది అక్కడ మనం చూస్తున్నాం. సో తర్వాత ఫైనల్గా మనం అక్కడ 25th చాప్టర్లో మనం చూస్తాం. 25th చాప్టర్ ఏం చూపిస్తుంది అంటే 31st verse 31వ వచనం ఏం చూపిస్తుంది మనకు అక్కడ? అండ్ ద సన్ ఆఫ్ మ్యాన్ షల్ కమ్ ఇన్ హిస్ గ్లోరీ, ఆయన మహిమలో వస్తాడు. అండ్ ఆల్ ది హోలీ ఏంజల్స్ విత్ హిమ్, దెన్ షల్ హీ సిట్ అపాన్ ద థ్రోన్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ సింహాసనం మీద
కూర్చొని ఉంటాడంట యేసు ప్రభు. ఎప్పుడు జరుగుతుంది అది? ఎప్పుడు జరుగుతుందంటే ఈ సందర్భంలో అనమాట. ఈ థ్రోన్ ఆఫ్ గ్లోరీ ఏదైతుందో ఇక్కడ జరుగుతుంది. బిఫోర్ మిలీనియం, అంటే మిలీనియం స్టార్ట్ కాకముందు, సెకండ్ కమింగ్ తోటి మిలీనియం స్టార్ట్ అవుతుంది. అంటే ఆ మిలీనియం ఆయన సింహాసనం మీద కూర్చొని అక్కడ ఒక జడ్జ్మెంట్ జరుగుతుంది. ఏం జడ్జ్మెంట్? అక్కడ తీర్పు ఏం జరుగుతుందంటే అక్కడ మనం చూద్దాం. అక్కడ దేని తీర్పు తీర్చినాడు యేసు ప్రభు చూద్దాం. 25వ అధ్యాయంలో 31, 32 కూడా చూద్దాం. మనుష్య కుమారుడు ఎప్పుడైతే ఆయన మహిమలో తన పరిశుద్ధులందరితో వచ్చునో అప్పుడు ఆయన తన మహిమా సింహాసనంపై కూర్చుండును, మరియు ఆయన ఎదుట జనములన్నీ కూర్చబడును. మరియు ఆయన ఒక కాపరి మేకల నుండి తన గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన ఒకరి నుండి ఒకరిని విభజించును. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అండ్ బిఫోర్ హిమ్ షల్ బి గ్యాదర్డ్ ఆల్ నేషన్స్. ఆయన ముందర సమస్త దేశములు, లేకుంటే ఏముంది అక్కడ 32 జనములను సమకూరుస్తాడంట. నేషన్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద పీపుల్ అనమాట. సో అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ దేవుడు ఎప్పుడైతే యాకోబు తర్వాత ఏషావు జన్మించినాడు, అంటే వారి గర్భంలో ఉన్నప్పుడు అక్కడ దేవుడు తనతో ఒక మాట అంటాడు, నీ గర్భంలో 2 నేషన్స్ ఉన్నాయి, అంటే 2 జనములు ఉన్నారంటే ఏముంది అక్కడ తెలుగులో జనములు అని 2 నేషన్స్ ఉన్నాయి. ఒకటి దేవుడు ఏర్పాటు చేసుకున్నది, ఒకటి దేవుడు ఏర్పాటు చేసుకున్నది. అంటే ఏసావు యొక్క వంశము. అందుకే ఇక్కడ మనము ఉపదయ అనే పుస్తకంలో దాంట్లో అంతా కూడా ఈడోమైట్స్ గురించి మనం చూస్తాం, ఎదోమీయుల గురించి చూస్తాం. ఈ ఎదోమీయులు ఎవరు? ఏషావు వంశస్థులు అనమాట. ఈ ఏషావు వంశస్థులు యాక్చువల్లీ ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చి ఆ కదేష్ బర్నియా దగ్గర నుంచి వచ్చి అక్కడ నుంచి దాటుకుంటూ వెళ్తుంటే యాక్చువల్లీ వారికి చాలా సహాయం అవసరం ఉండే ఆ ప్రాంతంలో. కానీ ఎదోమీయులు ఈ ఇశ్రాయేలీలకు సహాయం చేయలేదు, వారి యొక్క అక్కరు తీర్చలేదు. దేవుడు అది వారిని తీర్పు తీర్చినాడు అనమాట, ఎందుకంటే ఇశ్రాయేలీలకు సాయం చేయలేదు. అందుకే ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ జనములను, అంటే ఈ జనములు అనే మాట నేషన్స్ అనేది ఏదైతే మనం చూస్తున్నామో నేషన్స్, ఒకటేమో ఇజ్రాయెల్, తర్వాత ఇంకోటి నేషన్స్. ఈ ఇస్రాయేల్ అనేది జస్ట్ ఒక దేవుని యొక్క జనాంగము, గాడ్స్ పీపుల్ అన్నమాట. ఈ నేషన్స్ అనేది అన్గాడ్లీ పీపుల్, అంటే దైవ సంబంధము కాని ప్రజలు అన్నమాట. అంటే ఇస్రాయేలు జనాంగం ఎవరైతే ఉన్నారో యూదులు, వారు దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక జనాంగము, గాడ్స్ ఎలెక్టెడ్ పీపుల్. అదర్ దెన్ ఇజ్రాయెల్, నేషన్స్ అనేది ఏవైతున్నాయో ఆల్ ది హీదన్ నేషన్స్ అనమాట. అంటే అందరూ దేవుని చేత ఏర్పరచబడని జనాంగం అనమాట. సో దేవుడు ఇక్కడ ఎప్పుడైతే ఆయన సెకండ్ కమింగ్లో వస్తాడో హీ విల్ జడ్జ్ ద నేషన్స్. ఏంటంటే అక్కడ జనములను తీర్పు తీరుస్తాడు. ఒక గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరు చేసినట్టు ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఈ జనములలో నుండి ఏం చేస్తాడు? సపరేషన్. మళ్ళీ ఇక్కడ మనం చూసినాం, అక్కడ సపరేషన్, షీప్ గోడ్స్. ఈ జనములలో నుంచి మేకలను గొర్రెలను వేరు చేస్తాడు. సో ఇజ్రాయెల్ అనేది ఆల్రెడీ ఉంది, ఎవరైతే జనములలో నుంచి రక్షింపబడినారో. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ ఒక మాట గమనించాలి. ఈ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో సువార్త ప్రకటించడం జరుగుతుంది. ఎవరెవరు ప్రకటిస్తారు ఇక్కడ సువార్త? ఒకటి 2 witnesses, 2 సాక్షులు, తర్వాత 1,44,000 జ్యూస్ ఎవరైతే ఉన్నారో 1,44,000 మంది యూదులు, మరి సువార్థికులు ఉన్నారు. లోకమంతా వెళ్ళి ఈ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్ సమయంలో, ఈ 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో ఈ 2 సాక్షులు, తర్వాత 1,44,000 మంది జనములందరికీ సువార్త ప్రకటిస్తారు. ఆ సమయంలో ఎవరైతే రక్షింపబడి ఉన్నారో వారు ఈ జనములలో నుంచి, ఫ్రమ్ నేషన్స్ హూ ఆర్ సేవ్డ్. అంటే నేషన్స్ అంటే మనం ఇక్కడ గమనించాలి హీదన్ కంట్రీస్ అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ఇస్రాయేల్ కాకుండా వేరే ఏ జనములు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేషన్స్ అనే మాట ఉంటుంది. సో ఈ నేషన్స్లో నుంచి
షీప్ని గోట్ని సపరేట్ చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మిలీనియం లోపల, సో ఆ సందర్భంలో 7 years ట్రిబులేషన్ పీరియడ్ ఎండింగ్ తర్వాత మిలీనియం యేసుప్రభు వచ్చిన తర్వాత ఈ జనములను వేరు చేస్తాడనమాట. వేరు చేసి ఏం చేస్తాడంటే ఆయనకు ఏర్పరచబడిన, అక్కడ మనకు ఏం జరుగుతుంది, అక్కడ అర్మగెడాన్ వార్ జరుగుతుంది. ఇక్కడ అర్మగెడాన్ అనే యుద్ధం జరుగుతుంది. ఈ అర్మగెడాన్ అనే యుద్ధంలో ఈ షీప్ని దేవుడు రక్షించుకుంటాడు, గోట్స్ని చంపేస్తాడు, అంటే వారిని నిత్య నరకంలోకి వెళ్తాడు. అందుకే ఇక్కడ ప్రత్యక్షత గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం, చాప్టర్ 20లో ఒక మాట ఉంది. అక్కడ 5th verse, but the rest of the dead lived not again, but the rest of the dead, మిగిలిన వారిలో మృతులైన వారు ఇక జీవించలేదంట వారు. 20వ అధ్యాయం 5వ వచనం. అయితే మిగిలిన మృతులు ఆ 1000 సంవత్సరముల ముగిసిపోవు వరకు మరలా బ్రతకలేదు. అంటే ఈ మిలీనియం టైంలో యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చినాడో హీ విల్ సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గ్లోరీ, ఆ మహిమ సింహాసనం మీద కూర్చొని హీ విల్ జడ్జ్ ద నేషన్స్, ఈ జనములను తీర్పు తీరుస్తాడనమాట. అంటే దీన్ని అర్మగెడాన్ వార్ అంటారు, అంటే అర్మగెడాన్ అనే యుద్ధము. సో ఈ జనములన్నీ కూడా మనం గమనిస్తే ఆల్ ద నేషన్స్ విల్ కమ్ అప్ అగేన్స్ట్ ఇజ్రాయెల్. ఇస్రాయెల్కు విరుద్ధంగా ఈ జనములన్నీ కూడా వస్తాయంట. ఫ్రమ్ ద ఈస్ట్ నుంచి మనము యూఫ్రటిస్ రివర్ అనేది ఎండిపోయి ఇట్ విల్ అలౌ ఆల్ ద కింగ్స్ టు కమ్ ఇన్ టు ది ఇజ్రాయెల్. యెరూషలేంలోనికి అందరు కూడా లోనికి ప్రవేశించుటకు యూఫ్రటిస్ అనే నది ఎండిపోతుందని మనం ఇదివరకు చదివినాం. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని హీదెన్ కింగ్స్ అందరు కూడా ఇస్రాయెల్ మీద దాడి చేస్తారనమాట. సో యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడంటే ఎవరైతే ఇస్రాయెల్కు విరుద్ధంగా యుద్ధం చేయడానికి వచ్చినారో వారిని దేవుడు ఈ థ్రోన్ ఆఫ్ గ్లోరీ మీద కూర్చుంటాడు అనమాట. అంటే ఆయన రాకడలోనే హీ విల్ సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గ్లోరీ. ఇక్కడ మనకు వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ జరుగుతుంది అనమాట. హీ విల్ సిట్ ఆన్ ది వైట్ థ్రోన్. అక్కడ ధవల సింహాసనం మీద కూర్చుంటాడు, కానీ ఎప్పుడైతే ఆయన విల్ సిట్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ గ్లోరీ, ఆ మహిమ సింహాసనం మీద కూర్చొని హీ విల్ జడ్జ్ ద నేషన్స్ అండ్ హీ విల్ సపరేట్ ద షీప్స్ అండ్ గోట్. మరి గొర్రెలను మేకలను వేరు చేస్తారు. ఈ గొర్రెలు ఎవరంటే దోస్ ఆర్ సేవ్డ్. అంటే ఈ మిలీనియంలోకి వెళ్ళేవారు వెరీ ఫ్యూ పీపుల్, అంటే ఇస్రాయిల్లో నుంచి అన్య జనాంగంలో నుంచి రక్షింపబడిన కొంతమంది. ఎందుకంటే అక్కడ మనకు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత అక్కడ ఈ ట్రిబులేషన్ పీరియడ్లో మరణించిన వారు మనం నెక్స్ట్ వీక్ చూస్తాం. పునరుద్ధానం సంగతి. అంటే ఈ ట్రిబులేషన్ పీరియడ్లో చనిపోయిన వారు ఇక్కడ పునరుద్ధానం జరుగుతుంది, ఇక్కడ ఒక రిజరక్షన్ జరుగుతుంది అనమాట. యేసు ప్రభు వచ్చినప్పుడు రిజరక్షన్ జరుగుతుంది. సో 7 years ట్రిబులేషన్ పీరియడ్లో చనిపోయిన వారు ఇక్కడ పరిశుద్ధులు లేస్తారు. అది ఫస్ట్ రిజరక్షన్ అని మనం అక్కడ చూస్తున్నాం. సో అది దాని గురించి మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. కానీ ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడైతే క్రిందికి వచ్చినాడో ఈ థ్రోన్ ఆఫ్ గ్లోరీ జరిగినప్పుడు ఈ జనములను తీర్పు తీర్చి మేకలను గొర్రెలను మేకలను వేరు చేసి ఈ మేకలను నిత్యం అగ్నిగుండంలో పడవేస్తాడు. అంటే ఇక్కడ మనం చూసినాం 5వ వచనంలో ద రెస్ట్ ఆఫ్ ద డెడ్ లివ్ నాట్, వాళ్ళు చనిపోయిన వారు బ్రతకలేదు. అంటే వారందరూ కూడా ఈ జనములన్నీ కూడా, అందుకే ఇక్కడ చెప్పినాడు యేసు ప్రభు 25వ అధ్యాయంలో 31వ వచనంలో 32వ వచనంలో ఈ మాట చెప్పినాడు అనమాట. సో ఇక్కడ మనకు ప్యారలల్ ప్యాసేజ్ దీనికి దానికి మనం కంపేర్ చేస్తే 20వ అధ్యాయము 5వ వచనానికి 25వ అధ్యాయము మత్తయి సువార్త 32వ వచనం అక్కడ చదవం. సో త్వరగా ఒక్కొక్క వచనం చదువుకుంటా ముగించేసుకుందాం. పెళ్లి కుమారుడు వేచి ఉండగా 25వ అధ్యాయము 31వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. 32 నుంచి చదవం. అండ్ బిఫోర్ హిమ్ షల్ బీ గ్యాదర్డ్ ఆల్ నేషన్స్, ఆయన ఎదుట అన్ని జనములన్నీ కూడా వస్తారంట, సమకూర్చబడతారంట. సో హీ విల్ అలౌ ఆల్ ది నేషన్స్ టు కమ్ టు బిఫోర్ ఇజ్రాయెల్ అనమాట. యెరూషలేంకి వ్యతిరేకంగా మరి యుద్ధం చేయటకు, అగేన్స్ట్ జెరూసలేం, యెరూషలేంకి విరుద్ధంగా యుద్ధం చేయటకు దేవుడు అందరినీ సమకూరుస్తాడంట. ప్రత్యక్షత గ్రంథంలో మనం ఆల్రెడీ చూసినాము. సో ఇక్కడ ఇంకో గమనించండి. అండ్ యాజ్ షెపర్డ్ డివైడెడ్ హిస్ షీప్ ఫ్రమ్ ద గోడ్స్, మరి తన యొక్క మందల నుంచి గొర్రెలను మేకలను ఒక గొర్రెల కాపరి వేరు చేసినట్టు యేసు ప్రభు వేరు చేస్తాడంట, చేసి విభజిస్తాడంట. అండ్ హీ షల్ సెట్ ది షీప్ ఆన్ హిస్ రైట్ హ్యాండ్, ఆయన కుడివైపు గొర్రెలను పెడతాడు, ఎడమ వైపు
మేకలను పెడతాడంట. సో అక్కడ జడ్జ్మెంట్ జరుగుతుంది. ఈ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గ్లోరీ, ఆయన మహిమ సింహాసనం మీద కూర్చున్నాడు. ఫర్ 34th verse, దెన్ షల్ ద కింగ్ సే అంటు దెమ్ ఆన్ ది రైట్ హ్యాండ్, కమ్ ఈ బ్లెస్డ్ ఆఫ్ మై ఫాదర్, ఇన్హెరిట్ ద కింగ్డమ్ ప్రిపేర్డ్ ఫర్ యూ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. విచ్ కింగ్డమ్? ఏ రాజ్యము? ఇట్స్ అబౌట్ మిలీనియం. ఆ మిలీనియం మీ కొరకు సిద్ధపరచబడినది భూమి పునాదులు వేయబడక ముందు. అక్కడ నుండి మీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యంలోనికి కుడి ప్రక్కన ఉన్న వారిని, అంటే గొర్రెలను, మీరు ఇందులోకి రండి అని చెప్తాడనమాట. ఇన్హెరిట్, దాన్ని స్వాధ్యము ఏమంటారు ఇక్కడ, స్వాస్థ్యంగా చేసుకున్నది. ఇన్హెరిట్ ద కింగ్డమ్ అనమాట. సో దాన్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడని అక్కడ కుడి ప్రక్కన ఉన్న వారిని చెప్తాడంట యేసు ప్రభు. స్వతంత్రించుకోవాలి, భూమిని స్వతంత్రించుకుంటారు. ఎవరు స్వతంత్రించుకుంటారు? దేవుని రాజ్యమును కదా. మనము కొండమీది ప్రసంగంలో ఆ బియాటిట్యూడ్స్లో చెప్పిన దాంట్లో మనం చూస్తాం, హూ విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంను ఎవరు స్వతంత్రించుకుంటారు? మళ్ళీ అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో జస్ట్ ఫ్యూ మినిట్స్ ముగించేసుకుందాం. ఆశీర్వదింపబడిన వారు సాత్వికులు, ఏలైనగా వారు భూమిని స్వతంత్రించుకుందరు. సో బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బ్లెస్డ్ ఆర్ దే that mourn, for they shall be comforted. Blessed are the meek, for they shall inherit the earth. భూమిని స్వతంత్రించుకుంటారంట. సో అవన్నీ కూడా మనం దాంట్లో క్రిందికి వెళ్ళి చూస్తే చాలా కనబడుతుంటాయి. అండ్ దెన్ 10th verse, blessed are they which are persecuted for righteousness sake, for theirs is the kingdom of heaven. 10వ వచనంలో కదా, 5-10. ఆశీర్వదింపబడిన వారు నీతి నిమిత్తమై హింసనందువారు, ఏలైనగా పరలోక రాజ్యము వారిదే. దేవుని యొక్క రాజ్యం అనమాట. సో దట్ ఈస్ ద మిలీనియం అనమాట, దేవుని యొక్క రాజ్యం. సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వారిని 34వ వచనంలో అక్కడ మనం చూస్తున్నాం. దెన్ షల్ ద కింగ్ సే అంటు దెమ్ ఆన్ హిస్ రైట్ హ్యాండ్, కమ్ ఈ బ్లెస్డ్ ఆఫ్ మై ఫాదర్. మరి నా తండ్రి చేత ఆశీర్వాదం పొందిన వారు కదా. మళ్ళీ కొండ మీది ప్రసంగంలో ఆశీర్వదింపబడిన వారు ఎవరు? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు ఎవరంటే నీతి ద్వారా, నీతి కొరకు హింస పొందిన వారు. సో ఇక్కడ మనం చూసినాం, అదే నీతిగా దేవుని కొరకు, దేవుని చేత ఆశీర్వదింపబడిన దేవుని రాజ్యం పొందుతారు. ఫర్ ఐ వాజ్ హంగర్డ్ అండ్ హీ హ్యావ్ గివెన్ మీ and he gave me meat. I was thirsty and he gave me drink. I was a stranger and he took me in. Naked and he clothed me. I was sick and he visited me. I was in prison and he came unto me. Then shall the righteous answer him, saying, Lord, when saw we thee and hungered and fed thee, or thirsty and gave thee drink? When saw we thee a stranger and took thee in, or naked and clothed thee? Or when saw we thee sick or in prison and came unto thee? And the king shall answer and say unto them, Verily I say unto you, inasmuch as ye have done it unto one of the least of this my brethren, ye have done it unto me. ఏముంది అక్కడ 40వ వచనంలో, మరియు ఆ రాజు వారికి ప్రత్యుత్తరం ఇచ్చి, నిశ్చయముగా నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ నా సహోదరులలో అల్పుడైన ఒకనికైనను మీరు అది చేసినచో అది నాకు చేసినట్లే అని. ఈ నా సహోదరులలో అల్పుడైన వారికి మీరు ఎవరైతే చేసినారో మీరు నాకు చేసినట్టే అంటాడు. దానికి ప్యారలల్ ప్యాసేజ్లో మనం యేసు ప్రభు దగ్గరికి మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మరి కొన్ని వచనాలు ఉన్నాయి. అక్కడ మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. దానికి ప్యారలల్ ప్యాసేజ్. హూ ఈజ్ ద లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో అల్పమైన వాడు ఎవరు కదా. అక్కడ మనం చూస్తాం, అక్కడ యేసు ప్రభు దగ్గర మరి ఆ బల్ల దగ్గర కూర్చున్నప్పుడు నేను గొప్ప అన్నాడు. అల్పమైన, అందుకే యేసు ప్రభు ఏం చేసినాడు, వారికి ఒక లీస్ట్ మినిస్ట్రీ అంటే ఒక తగ్గింపు కలిగిన పరిచర్య చేసినాడు. ఏం చేసినాడు, తువాలు కట్టుకున్నాడు, ఒక బేసన్లో వాటర్ తీసుకున్నాడు, వాళ్ళ పాదంలో కడిగినాడు అనమాట. సో అక్కడ మనం చూసినాం, అక్కడ వాళ్ళకి చాలా ప్యారలల్ ప్యాసేజ్ మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. సో దాంట్లో మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుంచి 30 దాకా మనం చూస్తాం. అక్కడ లీస్ట్ ఇన్ ద మినిస్ట్రీ, ఫస్ట్ షల్ బి ద లాస్ట్ అండ్ లాస్ట్ షల్ బి ద ఫస్ట్. మొదటివాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు మొదటివాడు అవుతాడు. ఏంటి ఈ వచనము కదా. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి, అంటే రక్షింపబడినప్పటి నుంచి ఈ ప్రశ్న ఉండే, ఫస్ట్ వాడు లాస్ట్కి ఎట్లా పోతాడు, లాస్ట్ వాడు ఫస్ట్కి ఎట్లా పోతాడు అని నాకు ఎప్పుడు కూడా అనిపిస్తుండే. కానీ ఈ కాంటెక్స్లో చూసినప్పుడు అది తేటగా అర్థమవుతుంది. లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ విల్ బి ద ఫస్ట్. ఏంటంటే ఆల్ ది 12 అపోజిల్స్, 12 మంది అపోస్తలులు హూ సఫర్డ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు వారు శ్రమ పొందిన వారు, దే విల్ బీ ది ఫస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, బికాస్ దే విల్ బీ రూలింగ్ ది 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్.
ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములను ఈ 12 మంది అపోస్తలులు పరిపాలన చేస్తారు 1000 సంవత్సరాల వరకు. సో లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే పేతురు అంటాడు కదా, ప్రభువా మేము మా తల్లిదండ్రులను, మా భార్యలను, మా పిల్లల్ని, మా ఇండ్లను అన్నింటినీ వదులుకొని వచ్చినాము అని అంటాడు. సో మీరు ఇంటికి వెళ్ళకి ఈ వచనాలు చదువుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. తర్వాత మత్తయి సువార్త 20 అధ్యాయము 26, 27 వచనము, 22 అధ్యాయము 26 వచనంలో మరి అక్కడ మనం కనబడుతుంది. లూకా సువార్త 22, 28, 29లో అక్కడ మీరు ఇంటికి వెళ్ళాక చదవచ్చు. ఓకే, సో దేవుడు మనకు సాయం చేయాలి. సో ఇక్కడ నేషన్స్ అక్కడ తీర్పు తీర్చినప్పుడు రైచస్ పీపుల్, ఎవరు నీతిమంతులు? ఎట్లతో నీతిమంతుడు? రక్షణ ద్వారా కదా. ఇక్కడ మనం ఒక పాట మనము యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే దాంట్లో ఈ సువార్త మూయబడును అనే మాట ఉంది కదా. ఈ సువార్త మూయబడుతుంది. నేను అనుకోను ఈ సువార్త ఎప్పుడు మూయబడుతుంది. ఆ పాటలో సువార్త మూయబడుతుంది అనేది ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఫిట్ అవుతుంది? అది రాసిన వారు మరి ఎట్లా ఫిట్ రాసినారో నాకు తెలియదు, కానీ ఈ సువార్త మూయబడును ఏముంది అక్కడ? వాక్యమే కరువవుతుంది. ఇంకా అంటే యేసు ప్రభు రాకడని గురించి ఎక్కడ వస్తుంది? అది మనం పాట పాడుతున్నాం కదా, ఈ సువార్త మూయబడుతుంది, వాక్యం కరువవుతుంది, ఎక్కడ వస్తుంది? ఒకవేళ ర్యాప్చర్ తర్వాత అయితే గిన ర్యాప్చర్ తర్వాత కూడా సువార్త ప్రకటించడం జరుగుతుంది. ఓకే, ర్యాప్చర్ తర్వాత కూడా సువార్త ప్రకటించడం జరుగుతుంది. కృపను గురించిన విశ్వాసం గుర్తుతో కూడిన రక్షణ గురించి ప్రకటించడం జరుగుతుంది. ఈవెన్ మిలీనియంలో కూడా సువార్త ప్రకటించడం జరుగుతుంది. సో ఎక్కడ మూయబడుతుంది? సో ఆ పాటలో మనము పాడిన దాంట్లో ఎక్కడ ప్లేస్ అవుతుంది అనేది అర్థపూర్వకంగా పాడితే మంచిది. ఓకే, సో దీంట్లో మనకు సాయం చేయాలి. సో థ్రోన్ ఆఫ్ గ్లోరీ అనేది ఆ సింహాసనం యొక్క మహిమ యొక్క సింహాసనంలో తీర్పు ఇక్కడ జరుగుతుంది. సో జనంలోనూ దేవుడు వేరు చేస్తున్నాడు. అంటే ఈ మిలీనియంలో వెళ్ళేవారు మన పోయిన వారం మనం చూసుకున్నాం కదా, మిలీనియంలో ఎవరు వెళ్తారు? చాలా తక్కువ మంది అనమాట. అంటే ఓన్లీ సేవ్డ్ పీపుల్ విల్ ఎంటర్ ఇన్ టు ద మిలీనియం. దేవుని యొక్క రాజ్యంలో కేవలం రక్షింపబడిన వారు మాత్రమే ఆ 1000 సంవత్సరంలో పరిపాలనలో ఎంటర్ అవుతారు. ఆ 1000 సంవత్సరంలో పరిపాలనలో ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ చూస్తున్నాం ఈ జనములు ఉన్నారు. ఈ జనములన్నీ కూడా నాశనం చేయబడినాయి. సో మరి పసిపాపలు వీరందరూ కూడా మనం ఇక్కడ 9వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రికలో చిన్న పసిపాపలను గురించి దేవుడు అక్కడ చెప్తాడు. సో దాంట్లో మనం మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ అనుకోండి. సో మిలీనియంలో వెళ్ళేది మరి చాలా తక్కువ, వెరీ లిమిటెడ్ పీపుల్ అనమాట. రక్షింపబడిన వారు దీంట్లో వెళ్తారు. కానీ ఈ 1000 years అయిపోయే లోపల దెర్ విల్ బి అబౌట్ అప్రాక్సిమేట్లీ 40 generations అంట, 40 వంశాలు బయటికి వస్తారంట. అంటే ఎంతోమంది విస్తారమైన జనం మళ్ళీ ఎక్కువ మంది అవుతారు. కానీ ఈ రక్షింపబడిన వారి యొక్క పిల్లలు ఎవరైతే జన్మిస్తారో, మామూలు జనరల్ మనకు ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ మిలీనియంలో, ఎలా ఉంటారు మనుషులు, ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. సో ఎన్ని దినాలు బ్రతుకుతారు, వాళ్ళకి చావు ఉంటుందా అనేది ఇవన్నీ ప్రశ్నలు మనకు వస్తాయి. ఇవన్నీ ప్రశ్నలకు జవాబులు మనము ఇచ్చిన లేఖన భాగాలు అన్నీ చదవాలి, అప్పుడే మనకు ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. అందుకే ప్రత్యక్షత గ్రంథంలో వాటి గురించి వివరణ లేదు, కానీ పాత నిబంధనలు వెళ్ళి అవన్నీ కూడా చదువుకోవాలి. సో అక్కడ మరి వారికి ఉద్యోగం ఉంటుందా, జాబ్స్ ఉంటాయా, టెక్నాలజీ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా యేసు ప్రభు అంటే దేవుడు మనకు పాత నిబంధనలు అవన్నిటి గురించి కూడా వివరించి చెప్పినాడు. ఓకే, సో ఇది మన థ్రోన్ ఆఫ్ గ్లోరీ అంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ దేవుడు వేరు చేసేసినాడు. ఇక్కడ వేరు చేసి ఈ గోడ్స్ని నిత్యం నరకంలోకి పడేస్తాడు. కానీ మళ్ళీ ఇక్కడ తీర్పు జరుగుతుంది. అది మనం నెక్స్ట్ వీక్ చూస్తాం. ఓకే, సో దీంట్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు ఎవరికన్నా. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఓకే, సో ఎవరికేం లేకుంటే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. అనౌన్స్మెంట్స్ గమనించండి. బుధవారం సాయంకాలం యథావిధిగా ప్రార్థన కూడుకుంటుంది. వచ్చే ఆదివారం ఉదయం సాయంకాలం కూడికలు ఉంటాయి. సండే స్కూల్ కూడా మనకి మార్నింగ్ 9